హాయ్ పిల్లలు అందరికీ గుడ్ మార్నింగ్. మనము ఇంతకుముందు బేసిక్ లైన్స్ నేర్చుకున్నాము. ఆ బేసిక్ లైన్స్ అన్నీ చిత్రాలు ఎలా ఉంటాయి అనేది తెలుసుకున్నాము. ఇప్పుడు బేసిక్ లైన్స్ లాంటివే జియోమెట్రికల్ షేప్స్. జియోమెట్రికల్ షేప్స్. జామెట్రికల్ అంటే గణితము. మనకు జామెట్రీ బాక్స్ ఉంటుంది కదా, ఆ జామెట్రీ బాక్స్లో ఉన్నటువంటి ఈ మెటీరియల్లను, వస్తువులను ఉపయోగించి గీసేటువంటి చిత్రాలను జియోమెట్రికల్ అంటారు. షేప్స్ లేదా జియోమెట్రికల్ డ్రాయింగ్ అంటారు. అందులో మొదటిది మనం చతురస్రం గీయాలి అనుకున్నాము. చతురస్రానికి ఒకటి వెర్టికల్ లైన్ తీసుకున్నాను. ఈ వెర్టికల్ లైన్ ఎంత పొడవైతే ఉందో అంతే పొడవే అడ్డంగా స్ట్రైట్ లైన్ గీయాలి. మరి ఈ పైన కూడా అడ్డంగా మరొక స్ట్రైట్ లైన్ గీయాలి. మళ్ళా ఒక వెర్టికల్ లైన్ గీయాలి. ఈ షేపును చతురస్రం, స్క్వేర్ అంటారు. ఈ స్క్వేర్ మనకు 4 భుజాలు సమానంగా ఉంటాయి. 4 భుజాలు, ఈ భుజము, ఈ భుజము, ఈ భుజము, ఈ భుజము, 4 భుజాలు ఈ స్క్వేర్లో సమానంగా ఉంటాయి. దీన్ని మనము స్కేలు, పెన్సిల్ ఉపయోగించి ఖచ్చితమైన కొలతలతో గీయవచ్చు. ఇక రెండవది దీర్ఘ చతురస్రం. దీర్ఘ చతురస్రానికి 2 ఎదురెదురు భుజాలు సమానంగా ఉంటాయి. ఇక్కడ స్ట్రైట్ లైన్ 2 భుజాలు కూడా సమానంగా తీసుకున్నాను. మళ్ళా ఈ వెర్టికల్ లైన్ ఈ 2 భుజాలు సమానంగా ఉంటాయి. దీనిని చతురస్రం అంటారు. రెక్టాంగిల్. చతురస్రం అంటే ఇంగ్లీష్ వర్డ్ రెక్టాంగిల్ అంటారు. దీంట్లో ఈ ఎదురెదురు 2 భుజాలు సమానంగా ఉంటాయి. మూడవది వృత్తం. వృత్తం సర్కిల్. ఇదొక బ్యాంగిల్ షేప్. దీనిని మనము జామెట్రికల్ బాక్స్లో రౌండర్ ఉపయోగించి గీయాలి. నాలుగవది క్రాస్ లైన్. స్ట్రైట్ లైన్. దీన్ని త్రిభుజం అంటారు. ఇంగ్లీష్లో
ట్రయాంగిల్ అంటారు. ఇలా 3 భుజాలు ఉన్నటువంటి దాన్ని ట్రయాంగిల్, త్రిభుజం అంటాము. 5వది ఇలా క్రాస్ లైన్, ఇటువైపు ఇలా క్రాస్ లైన్, ఇది కొద్దిగా క్రాస్, ఇది కొద్దిగా క్రాస్, ఇది స్ట్రైట్ లైన్. దీన్ని పెంటాగాన్ అంటారు. ఈ పెంటాగాన్కు 5 భుజాలు ఉంటాయి. 6వది ఇలా పొడవుగా వెళ్ళి ఇలా రౌండ్, ఇది రౌండ్ కానీ దీన్ని స్కోప్ చేస్తాము. స్కోప్ చేసి గీయడం వల్ల ఒక సర్కిల్ మాదిరే, సున్నా మాదిరే ఉంటుంది. దీన్ని ఇంగ్లీష్లో ఓవెల్ అంటారు. కోడిగుడ్డ ఆకారము ఉంటుంది. 7వది హాల్ఫ్ సర్కిల్. ఇలా అర్ధ వృత్తం అన్నమాట ఇది. దీన్ని సర్కిల్ రౌండ్ ఆఫ్ చేసి సెంటర్లో ఇట్లా స్ట్రైట్ లైన్ గీసేసి మిగతాదంతా అరేంజ్ చేసుకుంటే మనకు అర్ధ వృత్తం వస్తుంది. 8వది హెక్సాగాన్. హెక్సాగాన్లో 6 భుజాలు ఉంటాయి. ఇలా 2 భుజాలు ఎదురు, ఇలా క్రాస్ లైన్, ఇలా 1 2 3 4 5 6 భుజాలు ఉంటాయి. దీన్ని హెక్సాగాన్ అంటారు. ఇప్పుడు దీన్ని మొదటిదాన్ని స్క్వయర్ అంటారు. 2వది రెక్టాంగిల్. 3వది సర్కిల్. 4 ట్రయాంగిల్. 5 పెంటాగాన్. 6 ఓవెల్. 7 హాఫ్ సర్కిల్. 8 హెక్సాగాన్. వీటిని అన్నిటినీ మనము ఖచ్చితమైన కొలతలు ఉపయోగించి గీస్తే ఇవి ఇంకా బాగా అందంగా కనిపిస్తాయి. మీరు కూడా దీన్ని ప్రయత్నించండి. వీటితోనే ఇంకా ఈ స్క్వయరు, 2D ఫామ్, 2D, ఇది 2D మాత్రమే. ఇవి అన్నీ కూడా 3Dలోకి ఎలా మారుతాయనేది తర్వాత క్లాస్లో చెప్తాను. మీరు వీటిని ప్రయత్నించండి. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ప్లీజ్.